శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీయోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఆ సమయంలో తామరలు మీద మంచు బిందువులు లాగానే జనుల యొక్క ముఖాల మీద వెదజల్లబడినటువంటి ముత్యాలనే పోలినటువంటి ఆ యొక్క చెమట బిందువుల శోభ అనేటువంటిది వర్తిస్తూ ఉంది. ఇంకా కూడా వర్షాలు, నదులు మొదలైనటువంటి వాటి యొక్క జలమంతా కూడా సముద్రాన్ని నిండింపజేసినట్లుగానే అప్పుడు ఈ యొక్క గృహాల యొక్క ఇళ్ళ యొక్క గోడలకు తగులుకొని వెనుకకు మరలోనటువంటిది మనుజుల యొక్క కార్య శీఘ్రత్వము గురించిన శబ్దాల యొక్క సంరంభాల చేత నిండిపోయినటువంటిది అగు ఆ శంఖాలు మొదలైన శబ్దము జనుల యొక్క చెవుల యొక్క గోళాలను నింపివేసింది. ఇంకా కూడా వేడి అనేటువంటిది తగ్గించడం కోసం, ఉష్ణశాంతి కోసమై స్త్రీల చేత వెదజల్లబడిన నూతనమైన కర్పూర జలము అనే తెల్లని మేఘ సమూహము అప్పుడు శోభించింది. అంతలో ఆ దశరథ మహారాజు ఇంకా కూడా మండలాధిపతులు, ఆ దేశాధిపతులు, సామంతరాజులు మొదలైనటువంటి ఆ భూపాలతోటి మంత్రులు మొదలైనటువంటి సైనికులు, సైన్యాధికారి మొదలైన పరివారముతోటి కూడా వశిష్ఠులు, శ్రీరామచంద్రుడు ఇతరత్ర సభాసదులతోటి కూడా లేచి నిలబడ్డారు. అప్పుడు రాజులు, రాజపుత్రులు, మంత్రులు, ఇంకా మునులు, మహర్షులు పరస్పరం ఒకరికొకరు పూజించుకున్నారు. సంతోషమైనటువంటి చిత్తముతో కూడి తమ తమ నివాస స్థలాలకి వెళ్ళిపోయారు. ఆ యొక్క అంతఃపుర గృహముఖములందు విసన కర్రలు అనేటువంటి వాయువుల చేత కొని రాబడినటువంటి కర్పూర వాసనల చేత, ధూళుల చేత కూడా నూతనమైన మేఘ సమూహము అప్పుడు విరాజిల్లింది. ఆ తర్వాత మధ్యాహ్న కాలం యొక్క శంఖాలు, బేరులు మొదలైన శబ్దము కూడా ఆ గోడలకు తగులుకొని ప్రతిధ్వనుల చేత ఎప్పుడైతే వృద్ధిని పొందిందో అప్పుడు మాటలలో కూడా శ్రేష్ఠుడు, వాక్యకోవిదుడు, మునినాయకుడు అయినటువంటి శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా పలికారు. సర్వమేవ శ్రుతం శ్రావ్యం జ్ఞేయం జ్ఞాతమవశేషతః త్వయా రాఘవ భో నాస్తి జ్ఞాతవ్యమపరంపరం. ఓ రాఘవ, వినదగినదంతా కూడా నీవు ఇప్పుడు విని ఉన్నావు, తెలియదగినదంతా కూడా పూర్ణంగా తెలుసుకొని ఉన్నావు. అంతేకాదు ఇంకా నీ చేత ఎరుగదగినటువంటి, తెలియబడినటువంటి శ్రేష్టమైనది మరి ఒకటి ఏదైనా ఉన్నదా అంటే లేదు కదా. ఓ రామా, నీ ఇప్పుడు వినదగిన దానిని అంతా విన్నావు, తెలుసుకొనదగినది అనేటువంటిది అంతా తెలుసుకున్నావు. ఇక నీకు ఇంతకంటే వేరుగా తెలుసుకొనదగినది, శ్రేష్టమైనది ఏదీ లేదు కదా. యథామయో పదిష్టోసి యథా పశ్యసి శాస్తతః యదానుభవసి శ్రేష్టమేకవాక్యం తథా కురు. ఓ రామచంద్ర, నేను నీకు ఏది ఉపదేశించి ఉన్నాను, శాస్త్రాల వలన నీవు ఏది తెలియచూ ఉన్నావో, స్వయంగా కూడా గొప్పదైనటువంటి శ్రేష్టమకు దేనిని అనుభవిస్తూ ఉన్నావో వాటి అన్నింటి యొక్క ఏకవాక్యత్వాన్ని గావించు. అంటే ఏకార్థమైనటువంటి నిష్ఠత్వ రూపమైనటువంటిది ఉంటుంది కదా, ఆ ఏకవాక్యత్వాన్ని చేయు. అంటే రామా, నేను నీకు ఏమి ఉపదేశించానో, శాస్త్రాల ద్వారా నీవు దేనిని తెలుసుకున్నావో, స్వానుభవమందు నీ యొక్క అనుభవ సిద్ధి ద్వారా నీవేది చూస్తూ ఉన్నావో ఆ మూడింటిని కూడా, అంటే పెద్దల ద్వారా బోధింపబడినది, శాస్త్రము నుండి
తెలుసుకొనదగినది, అనుభవ సిద్ధి పొందినది. ఇదంతా కూడా ఈ మూడింటిని కూడా ఒకదానితో ఒకటి విరోధించకుండా, ఒకదానితో ఒకటి ఎటువంటి విరోధము లేకుండా ఉండేలాగా బాగా ఏకవాక్యంగా నీవు అనర్చు. ఏకమైన అర్థాలుగానే నీవు నిష్టను సాగించు. అంటే గురువాక్యము, శాస్త్రబోధ, స్వానుభవము అనే ఈ మూడు కూడా ఒకే అర్థము కలిగి ఉండడము చేత వాస్తవమైన నిజమైన యథార్థ తత్వానుభవం యొక్క చిహ్నము అని కదా చెప్పబడుతూ ఉన్నది అనే చెప్పారు అని చెబుతూ శ్రీ ఇంకా ఏమంటూ ఉన్నారు అంటే, ఉత్తిష్ట తావత్ కార్యాయ వయం స్నాతుం మహామతే మధ్యాహ్న సమయోస్మాకమయమంఘాతి వర్తతే. మహాధీమంతుడవు ప్రియుడువు అయినవో రామా, ఇకలే లేచి మధ్యాహ్న స్నాన సమయము దాటిపోతూ ఉన్నది. అపరం యత్వయా భద్ర స్వాకాంక్ష వినివృత్తయే ప్రష్టవ్యం తచ్చుభం ప్రాతః ప్రష్టవ్యం భవతా పునః. మంగళకరుడువైనటువంటి ఓ రామ, మనం ఇప్పటి వరకు చెప్పుకున్న విషయాలు అన్నింటినీ కూడా మననము చేస్తూ, దానినే అనుసరిస్తూ, దానినే అనుష్ఠానము చేస్తూ, దాని ద్వారా బాగా పర్యాలోచన చేసి ఏదైనా అడగవలసి ఉన్నట్లయితే మరి స్వసందేహ నివృత్తి కోసం, ఎవరికి వారికి కలిగినటువంటి సందేహాలు నివారించుకోవడం కోసం దానిని మరలా కూడా మళ్ళీ ప్రాతకాలంలో, ఉదయకాలానికి ముందు కాలంలో తప్పకుండా అడుగు. ఏమాత్రం కూడా నీవు వేచి ఉండవద్దు, దాన్ని ఉపేక్షించవద్దు అని చెప్పారు అని శ్రీ వాల్మీకి మహర్షి భరద్వాజునితో ఇత్యుక్తే మునినాథేన రాజా దశరథ స్వయం పూజయామాస తాన్ భ్యాన్ సర్వాన్ సాధూన్ స్వపర్యయా. ఈ విధంగా శ్రీ వాల్మీకి మహర్షి అంటూ ఉన్నారు, ఓ భరద్వాజ, మునీశ్వరుడుకు వశిష్ఠుడు ఈ విధంగా చెప్పగా అప్పుడు దశరథ మహారాజు స్వయంగా ఆ సభ్యులను, సాధువులను అందరినీ కూడా భక్తిపూర్వకంగా పూజించాడు. సహరామేణ ధర్మాత్మా ముని విప్రాన్ నృపాంచ సహ వశిష్టాద్యుపదిష్టేన క్రమేణ వ్యోమగాంస్తథా ధూపేన గంధమాల్యాభ్యాం యథోతిత మనిందితః పూర్వాన్ సంపూజయామాస సర్వానేవ మహీపతి. ఆ వశిష్ఠ మునీంద్రుని యొక్క ఉపదేశాన్ని అనుసరించి ధర్మాత్ముడగు ఆ దశరథ మహారాజు శ్రీరామచంద్రునితో సహా మునులను, బ్రాహ్మణులను, రాజులను, ఆకాశచారులను కూడా క్రమముగా దానము మరి సన్మానాల చేత పూజించాడు. అంతేకాదు మణిముక్తాలు అంటే ముత్యాలు, రత్నాలు మొదలైన సమూహాలతోటి, ధనముతోటి, దివ్యమైన పుష్పాదులతోటి, మణులతోటి, రత్నాదులతోటి కూడా దానము చేశాడు. ఇంకా ముత్యాల హారాలను అర్చించుట చేత కూడా, వినయవంతమైనటువంటి ప్రణామాల చేత కూడా ధనము, అన్నము, ఆసనము, పానము, సువర్ణము, భూమి మొదలైనటువంటి దానాలు వాళ్ళ యోగ్యతకు అనుసరించి ఆ ప్రకారంగా ఇచ్చారు. ధూప దీప గంధ మాల్యాదులతో కూడా యథాప్రకారము వారినందరినీ కూడా ఎటువంటి నిందితుడు కానీ ఆ దశరథ మహారాజు, అనిందితుడైనటువంటి ఆ దశరథ మహారాజు అప్పుడు వారి వారి యోగ్యతలను బట్టి పూజించాడు. అధోత్తస్థౌ సభా మధ్య సభయా సహమానదః సవశిష్టాది దేవర్షి సాయమిందూరివాంబరాత్. ఆ తర్వాత మానప్రదుడగు, గౌరవనీయుడగు ఆ దశరథ మహారాజు సభాసదులతోటి, వశిష్ఠుడు మొదలైనటువంటి దేవ ఋషులతోటి కూడా ఆ సభా మధ్యము నుండి సాయంకాలమున ఆకాశము నుండి చంద్రునిలాగానే లేచాడు. ససభోత్థాన సమయ ససరంభో వ్యరాజత జానుదగ్న సురోన్ముక్త పుష్ప సంజాత కర్దమః. మోకాటి లోతు వరకు కలిగినటువంటి
ఆ దేవతల చేత విడువబడిన ఆ పుష్ప పరాగాలు, చందనాదులు మొదలైనటువంటి పంకముతో కూడుకొని ఉన్నటువంటిది. అంతేకాదు సంరంభంతో అంటే త్వరితత్వంతో కూడినటువంటిది అగు ఆ సభ యొక్క లేచే సమయంలో అపూర్వమైన రూపంతో శోభించింది. సంఘట్టాఘట్టకేయూర రత్నచూర్ణారుణావని చిన్నహార స్ఫురన్ ముక్త తారాజిత నిశాంబర. ఇంకా కూడా ఆ సభ యొక్క లేచు సమయము జనుల యొక్క ఒకరితో ఒకరు మరి తగులుకుంటూ ఆ పరస్పర ఘర్షణము చేత, దెబ్బల చేత పొడులైపోయినటువంటి కేయూరాలు మొదలైనటువంటి ఆయుధాలు, ఆభరణాలు మొదలైన ఆభరణాలు చేతివి, కేయూరాలు చేతి ఆభరణాలు, మెడలో ధరించిన ఆభరణాలు, వీటన్నిటి చేత ఎర్రగా అయినటువంటి భూమి కలిగినది. చిన్న భిన్నములైనటువంటి అంటే ఒకరితో ఒకరు త్రోసుకుంటూ రాచుకుంటూ ఇలా ఉన్నటువంటి ఆ యొక్క పరస్పర ఘర్షణము చేత ఆ చిన్న భిన్నములై గజిబిజి అయిపోయినటువంటి ఆహారముల యొక్క ప్రకాశమానములైన ముత్యములను నక్షత్రాలతో కూడి ఆ సాయంకాల ఆకాశాన్ని జయిస్తూ ఉన్నవి. అవి అలా ప్రకాశిస్తూ ఉన్నవి. దేవర్షి ముని విప్రేంద్ర పార్థివ స్పంద సంకుల వ్యగ్రభృత్యాంగ నా హస్త కేశంచల చామర. ఈ దేవర్షి, ముని, బ్రాహ్మణోత్తములు మొదలైనటువంటి రాజులు వీరందరి యొక్క ఒకేసారి కదలిక చేత, సంచలనము చేత నిండిపోయింది. వేగిరపాటుతో, తొందరపాటుతో కూడినటువంటి సేవకుల యొక్క కానీ, స్త్రీల యొక్క కానీ ఆ చంచలమైనటువంటి చేతులు వెంట్రుకలతోటి చామరంతో కూడి ఉన్నటువంటి నట్లుగా తోస్తూ ఉన్నదే. ఆ సభ యొక్క ఉత్థాన సమయంలో ఆ సభ అనేటువంటిది మొత్తం సభలో వారందరూ ఒక్కసారిగా లేచినప్పుడు ఆ సమయంలో ఈ విధంగా శోభిస్తూ ఉంది. జ్ఞాన ప్రమేయీకరణ స్పందమానోన దారుణ శరఃకర త్రినయన జిహ్వేష్వేవ విరాజిత. ఆ సర్వజనులు కూడా వశిష్ఠ మునీంద్రుని చేత ఉపదేశింపబడినటువంటి జ్ఞానాన్ని మళ్ళీ మళ్ళీ కూడా స్మరిస్తూ ఉన్నారు. ఆ యొక్క మననాదుల ద్వారా భూమిక ఆక్రమమున అనుభవం చేయడం కోసమే చలిస్తూ ఉన్నారు. ఏ విధంగా జ్ఞాన భూమికలలో ఎటువంటి శుభేచ్ఛ, విచారణ, తనుమానసి, సత్వాపత్తి, అసంశక్తి, మరి పదార్థాభావని, తుర్యగా అనేటువంటి ఈ భూమిక క్రమానుగతమైనటువంటి భూమికలను పోషించుకోవడం, వాటి యొక్క అనుభవాన్ని పొందడం కోసమే తొందరపడుతూ ఉన్నారు. వశిష్ఠ మునీంద్రుని చేత బోధింపబడినటువంటి జ్ఞానాన్ని మననం చేస్తూ ఉన్నారు. కానీ తరిత్వత్వము చేకాతైతే కాదు. వారికి ఏదో మాకు ప్రజ్ఞాపాఠవాలు చూపడానికో, వారి ఘనత ప్రకటించుకోవడానికో అయితే కాదు. కాబట్టే వారి యొక్క సంచలనము ఎలా ఉన్నది అంటే ఎటువంటి ఒత్తిడి, క్రోధావేశాలు లేవు, భయంకరము అనేటువంటిది కానిదే అయి ఉన్నది వారి యొక్క సంచలనాలు. ఒకవేళ ఎప్పుడైనా సరే ఒకంత అవయవ సంఘర్షణం సంభవించిన అవతలవాని శరీరావయవాలు యువతలవానికి ఆ తొందరపాటులో కూడా తగులుతూ ఉన్నా కూడా మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? ఒకరికొకరు క్షమాపణ చేయడం కోసం శిరస్సుపై చేతులు జోడించుకున్నట్టే ఎదుటను ఇరుప్రక్కలా చూడడం కోసం ఆ యొక్క ప్రయత్నిస్తూ ఉన్నటువంటి నేత్రాలను క్షమాపణ వేడడం కొరకు ప్రవృత్తమైనటువంటి జిహ్వ అంటే తొందరపాటుతో, వేగిరపాటుతో మిమ్ములను తగిలాను క్షమించండి అనేటువంటి మాట చెప్పడానికి ఆ జిహ్వయు కలిగి ఉండునటువంటి జనుల చేతనే ఆ సభ విరాజిల్లుతోంది. కానీ ఎటువంటి క్రోధ, కామం అటువంటివి లేవు. క్రోధావేశాలు అస్సలు లేవు, రాగద్వేషాలు లేవు.
పరంపరమధాపృచ్య పూజితాః పేశలోక్తయః రాజానో మునయశ్చైవ సర్వే దశరథాదయః స్వాశ్రమాన్ సాధవో జుగ్ముస్తుష్టస్నిగ్ధశయామిదః లోకసప్తక వాస్తవ్య దేవాః శక్రపురాదివ. ఆ తర్వాత ఒకరికొకరు పూజించుకొనినటువంటి వారు మృదు మధురమైనటువంటి భాషణలతోటి ఒకరితో ఒకరు ఒకరి యొక్క గుణాలు మరి ఒకరు ప్రశంసిస్తూ సంతుష్టమై ఉన్నటువంటి స్నేహముతో కూడుకొని ఉన్నటువంటి ఆ అంతఃకరణము, ఆ యొక్క మనోబుద్ధి చిత్తాహంకారాలు అనేటువంటి మానసేంద్రియాలు కలిగిన వారు అవు ఆ సప్తలోక వాస్తవ్యులు అయినటువంటి 7 లోకాల నుండి వచ్చినటువంటి ఆ యొక్క వాస్తవ్యులు నివసించేటువంటి దశరథుడు మొదలైనటువంటి రాజులు, మునులు, సాధువులు అందరూ కూడా ఒకరికొకరు ఆజ్ఞ తీసుకొని ఇంద్రపురము నుండి దేవతలు వెళ్ళినట్లుగానే అయోధ్య నుండి తమ తమ స్థానాలకు వెళ్ళారు. అన్యోన్యం ప్రణయాత్ సర్వే పూజయిత్వా యథాక్రమం తద్విసృష్ట్వా స్వమాగత్య గృహం చక్రుర్ధివక్రియాం. ప్రేమతో యథాపూర్వకంగా ఒకరికొకరు గౌరవించుకొని ఒకరితో ఒకరు పూజించుకొని ఆ జనులంతా కూడా దశరథ మహారాజు చేత సాగనంపబడినటువంటి వారే తమ తమ గృహాలకు వెళ్ళి వారి రోజువారీ కృత్యాలను గావించుకుంటూ ఉన్నారు. అదసర్వే వశిష్టాధ్యాస్తథా దశరథాదయః చక్రుర్ధివస కార్యాన్ని రాజానో మునయస్తథా. అలాగే ఆ తర్వాత వశిష్ఠుడు మొదలైనటువంటి మునులు, ఇంకా కూడా ఋషులు, దశరథుడు మొదలైనటువంటి రాజులు కూడా అందరూ వారి యొక్క రోజువారీ కార్యాలను ఆచరించారు. యథాప్రాప్తం క్రియాం తేషు కృతవత్స్వదైవసీం క్రమేణాకాశపదికో భాస్కరోస్తముపాయయౌ. జనుల యొక్క యథాప్రాప్తములైనటువంటి ఆ రోజువారీ కార్యాలు సమాప్తములైన తర్వాత ఆకాశపదికుడకు ఆకాశ బాటసారి అయినటువంటి ఆ సూర్యభగవానుడు క్రమంగా కూడా పశ్చిమాద్రి చేరాడు. అంటే సూర్యుడు అస్తమించాడు. తయైవ కథయా తేషాం రామస్య చ మహామతేః ప్రబోధవశతః శీఘ్రం సా వ్యతీతాయ శర్వరి. ఇలా వశిష్ఠుని చేత చెప్పబడినటువంటి ఆ జ్ఞాన కథలను గురించి చింతిస్తూ ఉండగా ఆ సర్వజనులకు కూడా మహామతియగు శ్రీరామచంద్రునకు కూడా ఆనాటి రాత్రి నిద్ర లేకుండా జాగరణ చేత ఇక దానినే ఆలోచన చేస్తూ శ్రీ వశిష్ఠుల ద్వారా బోధింపబడినటువంటి విషయాన్ని ఆ జ్ఞానవంతుల యొక్క ఆఖ్యానాలను గురించి ఆలోచిస్తూ ఆ రోజు రాత్రి అక్కడ విన్నటువంటి సర్వజనులకు శ్రీరామచంద్రునికి కూడా ఆ రోజు రాత్రి మెలకుతోనే శీఘ్రంగా గడిచిపోయింది అనే చెబుతూ, ఎలాగంటే భరద్వాజ ఆ మహామతి యొక్క శ్రీరామచంద్రునకు తక్కిన సభాసదులకు కూడా రాత్రి ఏమైంది, శ్రీ వశిష్ఠుల ద్వారా ఉపదేశము పొందినటువంటి జ్ఞానాన్ని చింతన చేస్తూ మేలుకొని ఉండడం చేత శీఘ్రంగా గడిచిపోయింది. ఉత్సారిత తమః పాంసు తారా కుసుమ నిర్భరం భువనం భవని కుర్వన్న జగామ దివాకరః. అప్పుడు ప్రాతకాలంలో ఇళ్ళు ఊడ్చేటువంటి విధంగానే తన యొక్క కిరణాల చేత ఆ చీకటి అనేటువంటి ధూళి కణాలను, నక్షత్రాలను, పుష్ప సమూహాన్ని తొలగించడం ద్వారా జగత్తు అనేటువంటి గృహమును మాలిన్యము లేకుండా చేస్తూ నిర్మలం చేస్తూ సూర్యభగవానుడు కాంతి చేత ఏతించు వచ్చాడు. కరవీర కుసుంభాభైః కరైరరా రుణయందిశః వివేశ గగనాంబోధి మదబాల దివాకరః. అంటే ఇక కరవీర పుష్పాలతో పోలినటువంటి కిరణాలతో, కరవీరము అంటే గన్నేరు, ఆ గన్నేరు పుష్పాలను పోలినటువంటి గులాబీ రంగు, గన్నేరు రంగు
కిరణాలతో ఉన్నటువంటి కిరణాలతో దిక్కులను ఎలాగంటే రక్తవర్ణయుతములుగా ఎర్రగా కూడుకొని గావిస్తూ అప్పుడు బాలసూర్యుడు ఆకాశము అనేటువంటి సముద్రంలో ప్రవేశించాడు. రాజానో రాజపుత్రాశ్చ మంత్రిణో మునయస్తథా వశిష్టాద్యాః సమాజగ్ముః పునర్దశరథిం స్వభాం. అప్పుడు రాజులు, రాజపుత్రుడు, మంత్రుడు, వశిష్ఠుడు మొదలైనటువంటి మునులందరూ కూడా మరలా దశరథ మహారాజు యొక్క సభకు మళ్ళీ వేంచేశారు. అంటే ఆ తర్వాత రాజులు, రాజపుత్రుడు, మంత్రులు, వశిష్ఠాది మునులు మరలా కూడా దశరథుని యొక్క ఆ మహారాజు సభకు వచ్చేశారు. యథాక్రమం యథా దేశం యథాసనం సా వివేశ సభా తత్ర దిష్ణ్య శ్రీరంభరే యథాయోగ్యములైనటువంటి స్థానాలు ఆసనాలయందు కూడా వెలసిన జనులతో కూడి ఉన్నది. యథాక్రమంగా ఆ సభ ఆకాశమందు నక్షత్రాలులాగానే మరలా అక్కడ ప్రవేశించింది. తతో దశరథాధ్యేషు సుమంత్రాదిషు అప్యలం వశిష్టం సంప్రసం సత్సు మునిమాసన సంస్థితం. వశిష్ఠస్య పితుశ్చాగ్రే రాజీవదలలోచనః ఉవాచ రాఘవో ధీన్మాన్మృ దువర్ణమిదం వచః. ఆ తర్వాత ఆసనముపై సమాసీనుడైనటువంటి శ్రీ వశిష్ఠ మునీంద్రుని దశరథుడు మొదలైనటువంటి రాజులు కూడా, సుమంత్రుడు మొదలైనటువంటి మంత్రులు కూడా లెస్సగా ప్రశంసిస్తూ ఉండగా అప్పుడు వశిష్ఠ మునీంద్రుని యొక్క తన తండ్రి యొక్క ఎదుట కమలనేత్రుడును ధీమంతుడు అగు శ్రీరామచంద్రుడు కోమలమైన వాక్యముతోటి మృదువుగా ఇలా పలికాడు. భగవన్ సర్వధర్మజ్ఞ సర్వజ్ఞాన మహార్ణవ సర్వసందేహ పరశోక భయాపహ శ్రోతవ్యమపరం కిం మే విద్యతే వేద్యమేవ వా శ్రోతవ్యం విద్యతే యద్వా తత్సర్వం వక్తుమర్హసి. శ్రీరామచంద్రుడు వారు ఏమంటున్నారు? మృదువైన స్వరంతో ఏమంటున్నారంటే, సర్వధర్మజ్ఞుడువు, సర్వజ్ఞాన మహాసముద్రుడవు అయిన సమస్త సందేహాలకు కూడా కుఠారము వంటి వాడవు, సంశయాలను ఖండించి వేయాలంటే గండ్రగొడ్డలి వంటి వాడవు, సర్వజీవుల యొక్క భయాలను శోకాలను కూడా నాశము చేసేటువంటి వాడవు ఓ మహాత్మా. నాకింకా కూడా మరి వినదగినది కానీ తెలియదగినది కానీ ఏదైనా ఉన్నట్లయితే దానిని అంతా కూడా తెలియజేయండి స్వామి అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. రామ సంప్రాప్త బుద్ధిస్త్వం శ్రోతవ్యం తేన విద్యతే కృతకృత్య తవైషాధి ప్రాప్య స్థితాత్మనే. ఓ రామచంద్ర, నీకిప్పుడు ఆత్మబుద్ధి ప్రాప్తించింది కాబట్టి ఇంకా వినదగినది ఏది కూడా నీకు మిగిలి ఉండలేదు. పొందదగినటువంటి వస్తువు అంటే ఆత్మతత్వాన్ని పొంది ఉన్నావు. అలా ఆత్మను పొందినది కృతకృత్యమైనది అయిగు నీ బుద్ధి ఇప్పుడు నీ యొక్క ఆత్మయందే నెలకొని ఉన్నది. త్వమేవ తావత్ కథయ ప్రవిచార్య ధ్యాత్మనా కీదృశోధ్య భవానంతః కిం శేషం శ్రావ్యమస్థితే. ఇప్పుడు నీవే నీ యొక్క బుద్ధి చేత విచారించి మానసేంద్రియాలయందు అంతఃకరణమున స్వానుభవము చేత నీ వెట్టివాడవై ఉన్నావో వినదగినది ఏది కూడా నీకింకా కూడా శేషించి ఏమి ఉందో నువ్వే చెప్పు అనగా అప్పుడు శ్రీరామచంద్రులు ఇలా అంటున్నారు. బ్రహ్మణ్యేవమహం మన్యే యదాహం కృతకృత్యదీహి నిర్వాణోస్మి ప్రశాంతోస్మి నాకాంక్ష మమ విద్యతే. మహాత్మా, నన్ను నేనిప్పుడు కృతకృత్యనుగాను పరమానందముతో కూడుకొని ఉండడం చేత ప్రశాంతునిగాను నమ్ముచూ ఉన్నాను. నాకింక ఏ కోరిక కూడా లేదు.
వక్తవ్యముక్తం భవతా జ్ఞాతం జ్ఞేయం మయాఖిలం తవ విశ్రాంతి మాయాతు కృతకృత్య సరస్వతి. చెప్పదగినదంతా కూడా తమరు చెప్పేశారు. దానిని అనుసరించి తెలియదగిన దానిని అంతా కూడా నేను తెలుసుకున్నాను. కాబట్టి కృతకృత్యము అంటే సఫలమైనటువంటి తమ యొక్క వాక్కు ఇక విశ్రాంతినే పొందుగాక. అధిగతమధిగమ్యం జ్ఞేయమాప్తుం మయేదం విగతమఖిలమైక్యం ద్వైతమస్తం ప్రయాతం పరిగలితమశేషం దృశ్య భేదావభానం నను నిపుణ మా పాస్తాశేష సంసారే తాస్తాహ. ఓ మునేంద్ర, పొందదగినటువంటి బ్రహ్మ వస్తువును నేను పొంది ఉన్నాను. జగత్తు యొక్క బ్రహ్మైక రసత్వాన్ని కూడా నేను తెలిసి ఉన్నాను. జీవబ్రహ్మ భేదరూపముగు ఏ అనేకత్వము ద్వైతము అనేది ఉన్నదో అది నా దగ్గర నా వద్ద నాకు నశించింది. ఇక దృశ్యభేదం యొక్క స్ఫురణము ఆలోచన అనేది పూర్తి స్థాయిలో విలీనమైపోయింది. ఎలాగంటే నేను బాగుగా విచారించి సంసారమందలి సత్యత్వ బుద్ధిని నేను వదిలివేశాను. సంసారము అన్నప్పుడు ఈ శరీరాల రాకపోకలు అనేటువంటిది, ఉపాధుల యందు సత్యత్వ బుద్ధి అనేది నేను వదిలివేశాను అని చెబుతూ మధ్యాహ్న తూర్య ఘోషోత్ర దినకృత్యం నిశాక్రమ ప్రాతః సభాయాం రామస్య నిస్సందేహస్య వర్ణ్యతే. అంటే మధ్యాహ్నకాలిక తూర్యాలు శంఖాలు మొదలైనటువంటి శబ్దాలు, దినకృత్యము రాత్రి తెంచడము, ప్రాతకాలమైన తర్వాత సభయందు శ్రీరామచంద్రుడు తన యొక్క సందేహము నివృత్తి, సందేహాలు నశించిపోయిన నిస్సందేహ స్థితిని గురించి వర్ణించడం అనేటువంటి మొదలైన విషయాలన్నీ కూడా వర్ణించి తెలియజేసి ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున ఈ నిర్వాణ వర్ణనము అనేటువంటి దానిని గురించి తెలియజేశారు అని చెబుతూ ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః ఆదర్శో రాజతేత్యర్థం పౌనః పుణ్యేన మార్జితః. గొప్ప బాహువులు కలిగినటువంటి రామచంద్ర, ఈ నా ఉత్తమమైనటువంటి వచనాలు నేను మళ్ళీ కొన్ని ఉత్తమమైనవి విషయాలు చెప్తూ ఉన్నాను. వాటిని గురించి మరలా విను. ఎలాగంటే మరలా తుడచడం చేత అర్థము అధికంగా ప్రకాశిస్తుంది, అధికంగా నిర్మలమవుతుంది అనే చెబుతూ అర్ధో వేదన సంకేత శబ్దో జలరవోపమ దృశ్యమే తచ్చిదాభాసం స్వప్నవత్ స్వభావానుజగత్. ఎలాగంటే ఓ మహాబాహువుకు రామ, ఈ నా ఉత్తమమైన వాక్యాలను మళ్ళీ విన్నావనుకో. ఎలాగంటే అది తుడిచి మళ్ళీ తుడిస్తే అర్థం మరింత ప్రకాశిస్తుంది కదా. అలాగే మరొకసారి నేను చెప్పబోయేటువంటి మాటలను విను. ఓ రామ, ఈ రూపనామములు అంటే పదార్థాలతో కూడినటువంటి దృశ్యాలు రెండు విధాలు. ఏంటది? రూపమని నామమని. ఒకే పదార్థమందు జాతి, గుణము, క్రియ, సంస్థానము అనేటువంటి 4 శబ్దభేదాల యొక్క ప్రవృత్తి చేత కల్పించబడినటువంటివై భ్రాంతి వేదన సంకేతాలే అయి ఉంటాయి. కానీ అవి వాస్తవాలు, యథార్థాలు ఎప్పటికీ కాదు. అవి శబ్దభేద ప్రవృత్తి చేత కల్పించబడినప్పుడు ఏమవుతుంది? భ్రాంతి, బాధ మొదలైనటువంటి గుర్తులే అవుతాయి, కానీ వాస్తవాలు కావు. అలాగే ఈ 4 కూడా ఏ 4? జాతి, గుణము, క్రియ, సంస్థానము అనే ఈ 4 కూడా భ్రమరూపాలే అవడము చేత రూపము అంటే పదార్థము వాస్తవానికి లేదు. ఎప్పుడైతే పదార్థము లేకుండా ఉన్నదో అప్పుడు ఎటువంటి నిరర్ధకమైనటువంటి శబ్దము అంటే నామము జలధ్వనిలాగే, జలము చేసేటువంటి శబ్దములాగానే వ్యర్థమైపోతూ ఉన్నది.
తన పేరును వదిలివేస్తూ అర్ధత్వాన్నే పొందినట్లయితే దాని యొక్క నిషేధము చేత తాను కూడా తొలగుచున్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.